ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతువు కనుక యోగిస్తే ఎంత మంచి ఫలితాలు ఇస్తాడో, అలాగే కేతువు పాడైతే ఎటువంటి విపరీత ఫలితాలు ఇస్తాడు, అన్ని తీవ్ర సమస్యలు ఇస్తాడు. కేతువు పాడయ్యాడు అంటే అర్థము పూర్వజన్మలో చేసినటువంటి పాపాలే కారణమా, అలాగే కేతు యోగించాడు అంటే అర్థము పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యాలు కారణమా? కేతువుకి పాస్ట్ లైఫ్కి ఉన్న కనెక్షన్ ఏంటి? కేతు మహాదశ వచ్చింది అంటే జాతకుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే తనను తాను ఏ విధంగా మలుచుకోవాలి, ఇలాంటి విషయాలు తెలియచేస్తాను. సాధారణంగా కేతువు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే నిజంగానే కేతువు కనుక పాడైతే అటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహము కేతువు. అయితే మొట్టమొదటిగా కేతు నెగిటివ్గా ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, లేదా ఎలాంటి తీవ్ర ఫలితాలు ఉంటాయి అనేది కొంత డిస్కస్ చేసిన తర్వాత యోగించిన ఫలితాలని చూద్దాము. కేతువు ఒక జాతకంలో పాడయ్యాడు అంటే అర్థము వారికి పూర్వజన్మలో చేసినటువంటి దుష్కర్మ, ఒక పాపము లేదా ఒక శాపము కారణంగా ఈ జన్మలో వారికి తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి అని అర్థము. ఎందుకంటే కేతువు అంటేనే డివైన్ ప్లానెట్. కేతువు ఆధ్యాత్మిక జీవనానికి, వైదిక జీవనానికి ప్రతీక. అలాగే మనం చేసేటువంటి పుణ్యం పాపం వీటిని గ్రహించి దానికి అనుగుణంగా ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం కేతువు. చాలా సందర్భాల్లో చూడొచ్చు, కేతు మహాదశ వచ్చి కేతువు కనుక పాడినట్టయితే అప్పటి వరకు వారి లైఫ్ చాలా సాదాసీదగా సాగుతున్నా కానీ సడన్గా చాలా సమస్యలు, ఊహించని సమస్యలు, వారు ఏమాత్రం కూడా జీవితంలో ఊహించి ఉండరు, అటువంటి పరిస్థితులు వస్తాయని అటువంటి సంఘటనలు ఎదుర్కోవడము. అయితే కేతు ఏ ఇంట్లో ఉన్నాడు, ఏ గ్రహంతో ఉన్నాడు, ఏ ఆరుఢంలో ఉన్నాడు, ఏ కారక గ్రహంతో ఉన్నాడు, వీటిని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది ఎటువంటి ఫలితాలు ఉంటాయని. అయితే దీనికి మూల కారణం మాత్రము పాస్ట్ లైఫ్లో చేసినటువంటి మన కర్మే అని అర్థం చేసుకోవాలి. బలమైనటువంటి పుణ్యకర్మలు, బలమైనటువంటి పాపకర్మలు చేసినప్పుడు మాత్రమే కేతు మహాదశ వస్తుంది ఒక వ్యక్తి జీవితంలో. అందుకే కేతు యోగించి కేతు మహాదశ వచ్చినప్పుడు చాలా సడన్గా నేమ్, ఫేమ్, పాపులారిటీ, సంఘంలో గౌరవం కావచ్చు, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ చాలా సడన్గా వస్తాయి, చిరస్థాయిగా నిలిచిపోతాయి కూడా. ఇది కేతు యొక్క లక్షణము. ఎందుకంటే రాహుకేతులు ఇద్దరు ప్రధానంగా పాస్ట్ లైఫ్ కర్మని సూచించేటువంటి గ్రహాలు. ఆ కర్మల్ని మన మీద చాలా బలంగా మనకి ఇచ్చేటువంటి గ్రహాలు రాహువు, కేతువు. ఇందులో కేతువు మనం చేసిన కర్మలకి కంప్లీషన్ చేస్తాడు కేతువు. ఉదాహరణకి రాహువు డిజైర్ని సూచించే ప్లానెట్, అంటే ఎప్పుడు ఆశను సూచిస్తాడు, ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని. అయితే కొంతకాలం తర్వాత ఒక టైం తర్వాత ఇక వాటికి రిజల్ట్స్ ఇవ్వాలి, ఆ కర్మలకి ఫలితాలు ఇచ్చి వాటిని జస్టిఫై చేసి ఆ కర్మాలకి ఫలితాన్ని ఇచ్చి అకౌంట్ను క్లోజ్ చేయాలి అంటే కేతు వస్తాడు. ఇక కేతు కనుక ముఖ్యంగా ఏ హౌస్లో ఉండి పాడవుతాడో దానికి సంబంధించినటువంటి పాపకర్మలు చేశాము పాస్ట్ లైఫ్లో అని అర్థము. దీనికి సంబంధించిన వీడియోలు నేను ఇదివరకు కూడా నేను చాలా చేశాను. అయితే కొన్ని సమస్యలు తీవ్రమైనటువంటి ఈ రోజుల్లో మనం చాలామంది దగ్గర చూస్తున్నాము. వాటి గురించి కొంత ప్రత్యేకంగా డిస్కస్ చేస్తాను. ప్రధానంగా కేతు ఎప్పుడైతే స్పిరిచువల్ ప్లానెట్, ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినటువంటి ప్లానెట్, అలాగే డివైన్ లైఫ్కి సంబంధించినటువంటి ప్లానెట్, వాటికి సంబంధించినటువంటి అపచారం చేసినప్పుడు కేతు మహాదశ వచ్చి చాలా సమస్యలను ఎదుర్కొంటారు. కేతు అటువంటి పొజిషన్లో ఉంటాడు. ఒక జాతకంలో పుణ్యకర్మల్ని సూచించే హౌసెస్ ప్రధానంగా 5th హౌస్, 9th హౌస్. కాబట్టి ఈ హౌసెస్ అంటే పంచమ స్థానం, భాగ్యస్థానం, ఈ స్థానాలు, ఆ స్థానాల యొక్క ఆరూఢాలు, అలాగే పుత్రకారక గ్రహము, అలాగే 5th లార్డ్, 9th లార్డ్, వీరితో కేతు సంబంధం ఎప్పుడున్నా వారికి దైవాపచారం వలన ఒక కష్టం వచ్చింది అని అర్థము. ఉదాహరణకి బుధుడు 5th లార్డ్ కేతుతో ఉన్నాడు దుస్థానంలో, 8వ స్థానంలో లేదా 12వ స్థానంలో, వారికి సంతానం నుంచి తీవ్ర సమస్య ఉంటుంది. లేదా పుత్రకారక గ్రహమైనటువంటి బుధుడితో కేతువు ఉన్న ఏ గ్రహం పుత్రకారకైనా సరే కేతువు ఆ గ్రహంతో కనుక ఉన్నాడు అంటే సంతాన సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. బుధుడు బుద్ధిబలాన్ని సూచించేటువంటి గ్రహము. మన డెసిషన్ మేకింగ్, తర్వాత మన ఆలోచన శక్తి, ప్రణాళిక వేయడము, తెలివితేటలు, ఇవన్నీ సూచించే గ్రహం బుధుడు. ఇటువంటి
బుధుడు కనుక కేతువు వలన పీడితమైతే, అలాంటి బుధుడు 5th హౌస్తో 5th ఆరుడంతో పుత్రకారక గ్రహంతో 5th లార్డ్ అయ్యి కేతువుతో కనుక సంబంధం కలిగి ఉన్నట్టయితే వారికి సంతానం విషయంలో చాలా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఆటిజంతో పిల్లలు పుట్టడం కావచ్చు, అసలు పిల్లలే పుట్టకపోవడం కావచ్చు, లేదా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో పిల్లలు పుట్టడము, దానికి మెడిసిన్ కూడా ఎక్కడా దొరక్క కొన్ని మందులు ఇస్తూ మేనేజ్ చేస్తూ రావాల్సి రావడము, ఇటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ బుధుడిని మనం గమనించవచ్చు. గురువు విషయంలో కూడా, ఎందుకంటే గురువు సహజంగానే సంతానాన్ని సూచించేటువంటి గ్రహం. అటువంటి గురువు కూడా పాడయ్యి కేతువుతో కలిసి దుస్థానాల్లో ఉన్నా, లేదా ఇద్దరూ కలిసి నెగిటివ్ కాంబినేషన్లో ఉన్న సంతానం నుంచి తీవ్ర సమస్యలు ఉంటాయి. తన మాట వినని సంతానం కావచ్చు, లేదా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసేసుకోవడం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్స్ తెగిపోవడము, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పట్టించుకోకపోవడము, ఇలాంటి ఫలితాలు కూడా ఇస్తాడు కేతువు పాడయ్యి సంతాన సంబంధమైనటువంటి గ్రహంతో కనుక ఉన్నట్లయితే. చాలా సందర్భాల్లో ఇటువంటి ఆటిజం కావచ్చు, తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి పిల్లలు పుట్టినప్పుడు కేతు యొక్క పాత్రని గమనించవచ్చు. అయితే కేతు ఎప్పుడు పాడైనా కానీ కొంతవరకు దేవతారాధన ఎక్కువ చేయడము, అలాగే క్షేత్ర సందర్శనం చేయడము, యజ్ఞాలు హోమాలు ఇలాంటివి చేయడం ద్వారా దాని యొక్క ఆ ప్రభావము, ఆ వైబ్రేషన్స్ వలన కేతువు యొక్క ఇంపాక్ట్ అనేది చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది. పిల్లల ఆరోగ్య స్థితిలో కూడా ఒక ఇంప్రూవ్మెంట్, ఆరోగ్యం మెరుగుపడము, ఇలాంటివి కూడా మనం చూడొచ్చు. అంటే ఇక్కడ కేతువు చెప్పేది ఏంటి అంటే, ఇప్పటికైనా సరే ఈ లైఫ్లో ఏ అపచారం అయితే చేశారో దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి పనులు చేయమని చెప్పడమే కేతు ఉద్దేశము. అలా కనెక్ట్ చేసినట్టయితే ఏ సమస్య అయితే కేతు ఇచ్చాడో అది కేతు మహాదశ అయ్యేటప్పటికీ సాల్వ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో కేవలము కొన్ని పూజలు చేయడము, అయితే ఒకసారి యజ్ఞం చేసి వదిలేయడము అని కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేసుకున్నట్టయితే కేతువు సంతోషించి తాను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అది మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఇస్తాడు. ప్రధానంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా వీడియోలో, కలియుగంలో ఎవరూ కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. ఇదొక కులానికో మతానికో సంబంధించినటువంటి విషయం కాదు. ఎందుకంటే నాన్ వెజ్లో కలి ఉంటాడు. ఎప్పుడైతే నాన్ వెజ్ మానేస్తామో రాహుకేతువులు పాజిటివ్ అవుతారు. ఎందుకంటే రాహుకేతువులకి కాలసర్పం అని పేరు. కలియుగంలో ఈ కాలసర్పం యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. రాహువు కలికి ప్రతీక కాబట్టి ఇలాంటి దశలు నడుస్తున్నప్పుడు కొంతవరకు దానికి దూరంగా ఉండడము, డ్రింకింగ్ చేయకుండా ఉండడము, స్మోకింగ్ చేయకుండా ఉండడము, ఇవన్నీ చేసినట్టయితే చాలా మటుకు ఆ డివైన్ ఆరా అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఉన్న ప్రాబ్లం కూడా తక్కువ ముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక కేతువు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా ఎటువంటి అపచారం చేశాడు పాస్ట్ లైఫ్లో అనేది మనకి కొంతవరకు అవగాహన తెచ్చుకోవడానికి వీలుంటుంది. ఉదాహరణకి చంద్రుడితో కలిసిన కేతువు, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, చంద్రకేతువుల కలయిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్. అది ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఎక్సెంట్రిక్గా ఉంటారు. అంటే తీవ్ర మనస్తత్వం ఉంటుంది. మనం అంటుంటాం కదా, తెక్క అని. ఆ తెక్క ఉండేటువంటి మనుషులుగా ఉంటారు. అయితే అవడానికి వాళ్ళు చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళకంటూ స్వతంత్ర భావాలు ఉంటాయి. చాలా సూక్ష్మ దృష్టి ఉంటుంది. సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా పరిశీలన చేసేటువంటి వ్యక్తులే ఉంటారు. అంత అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన చేసే వ్యక్తులుగా ఉంటారు. వారికి ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఇది పూజ చేయమనో, లేకపోతే గుడికి వెళ్ళమనో, లేకపోతే ఈ గ్రంథాలు చదవమనో, వారికి ఆ ఆసక్తి ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మైండ్ స్టేబుల్గా ఉండదు. ఒకదాని మీద వాళ్ళ మైండ్ నిలబడదు. కొన్నాళ్ళు కొన్ని సిద్ధాంతాలు ఫాలో అవుతారు, తర్వాత మార్చేసి మళ్ళీ ఇంకో సిద్ధాంతంలోకి వెళ్ళడం. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ అనేది వారికి లాస్ట్ లైఫ్ నుంచి కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ లైఫ్లో వారికి కేతువు ఒక డైరెక్షన్ అనేది ఇస్తాడు. అందుకే చంద్రకేతువులు ఉన్నటువంటి వ్యక్తులకి చాలా త్వరగా కోపం రావడము, వెంటనే మళ్ళీ ఆ కోపం కూడా తగ్గిపోతుంది. కానీ వచ్చినప్పుడు చాలా ఎక్కువగా రావడము. ఒక్కొక్కసారి చంద్రుడు కనుక వీక్గా ఉండి కేతువుతో కలిసినట్టయితే, నీచలో ఉన్న చంద్రుడితో కేతువు ఉన్నా, అంటే వృశ్చికంలో చంద్రుడితో కేతువు ఉన్నా, లేదా కేతువు నీచలో ఉండి చంద్రుడితో ఉన్నా, విపరీత మనస్తత్వం, వైలెంట్ ఇన్సిడెంట్, అంటే కోపం వచ్చినప్పుడు పట్టుకోలేనంత కోపం వచ్చి ఒక వైలెంట్ ఇన్సిడెంట్ చోటు చేసుకోవడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది కేతువు కనుక చంద్రుడితో ఉన్నట్టయితే. నీచలో ఉన్న కేతువు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఇస్తాడు.
ఏ ఇంట్లో కేతు ఉన్నాడు, ఏ గ్రహంతో కేతు ఉన్నాడు అనే దాన్ని బట్టి రిజల్ట్ మనం చెప్పాల్సి ఉంటుంది. రవి కేతువుల కలయిక పితృదోషము. వారి సంతానంలో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, వారి వంశంలోనే సంతానానికి ఒక ప్రాబ్లం. వారి ఎడ్యుకేషన్ కావచ్చు, కెరీర్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, మ్యారేజ్ కాకుండా ఉండిపోవడము, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి రవితో కలిసిన కేతు కనుక పాడినట్టయితే. అధికారుల నుంచి సమస్యలు, ఉద్యోగంలో ప్రమోషన్స్ రాక ఎంతో కృంగిపోతూ ఉంటారు, ఉద్యోగంలో ఎదుగుదల చాలా స్లోగా ఉంటుంది, తన తోటి వారు ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు మాత్రం వెనకబడి ఉంటారు. ఇలా ఉంటుంది ఆ ధోరణి. అలాగే బుధకేతువుల కలయిక, బుధుడు యొక్క ఆధిపత్యాన్ని కారకత్వాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. వ్యాపారంలో సడన్గా లాసెస్ రావడము, అదేవిధంగా కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో పెద్ద సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, వ్యాపార సంక్షోభము, ఆర్థిక సంక్షోభము ఇవన్నీ కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బుధుడితో కనుక కలిసి కేతు ఉన్నట్టయితే పాడయ్యి, వక్రించిన బుధుడితో కేతువు, నీచలో ఉన్న బుధుడితో కేతువు, దుస్థానంలో బుధకేతువుల కలయిక, ఇవన్నీ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కలయికలు, ముఖ్యంగా కేతు మహాదశ వచ్చినప్పుడు. అయితే కేతు వల్ల కలిగే లాభాలు ఏంటని చూసినట్టయితే, రాహుకేతువుల్లో రాహు తల అయితే కేతు ముండెము, ఆలోచనలన్నీ తలలో ఉంటాయి. కాబట్టి కేతు ఏ పని చేసినా లాజిక్ లేదా అనలైజ్ చేసి చేయడం అనేది ఉండదు, ఇంట్యూషన్తో చేస్తాడు. ఇంట్యూషన్కి ప్రతీక కేతువు. వారికి ఎప్పుడు కూడా ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే భౌతికమైనటువంటి విషయాలు, భౌతిక ప్రపంచం కంటే దానికంటే పైన ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచము, అటువంటి వాటి పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఉంటుంది. కేతువు లగ్నంలో ఉండడము, 12th హౌస్లో ఉండడము, 8th హౌస్లో ఉండడము, ఇటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు ఇంకా కొన్ని కాంబినేషన్లు బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. ఆరుఢాలు చూడాలి, కారకత్వాలు చూడాలి. అయితే కేతువుకి ఈ లక్షణం ఉంది. అందుకే ఒక ఆస్ట్రాలజర్గా మంచి పేరు తెచ్చుకోవాలి అంటే కేతువు స్ట్రాంగ్గా ఉండాలి. కేతు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఇంట్యూషన్స్తో ప్రిడిక్షన్స్ ఇస్తారు వాళ్ళు. అంటే చార్ట్ చూసినప్పుడు ఆ కాంబినేషన్ బేస్డ్గా సూత్రాలను ఆధారం చేసుకునే ప్రిడిక్షన్స్ కాకుండా వాళ్ళ ఇంట్యూషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇంట్యూటివ్ ప్లానెట్ కేతు అంటే. కాబట్టి ఆస్ట్రాలజర్గా రాణించడానికి కేతు యొక్క అనుగ్రహం చాలా చాలా అవసరం. మిగతా గ్రహాలు ఎంత బలంగా ఉన్నా ఇంట్యూషన్తో అద్భుతమైన ప్రిడిక్షన్స్ చేయాలి అంటే కేతు యొక్క బలము ఉండి తీరాలి. ఇక కేతువు లగ్నాన్ని, చంద్రుణ్ణి ఇలా ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు, కేతు ప్రభావం కొన్ని హౌసెస్ మీద ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా వారికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. దానికి కారణము ఇంతకుముందు జన్మల్లో కూడా వారు ఆధ్యాత్మిక సాధన చేస్తూ వచ్చారు, ఈ జన్మలో వారు కంటిన్యూ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అటువంటి ఒక చింతన అనేది వారికి వస్తుంది. ఈ విధంగా కేతు వారిని సత్యానికి దగ్గరగా తీసుకెళ్తూ ఉంటాడు. ఒకసారి ఆధ్యాత్మిక సాధన కనుక మొదలుపెట్టినట్టయితే ఆ తర్వాత జన్మ అలా ప్రతి జన్మలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ భగవంతుడికి దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు కేతువు. కేతువు ఎప్పుడు కూడా ఎంత ధనం ఉన్నా, ఎంత పదవి ఉన్నా కానీ వారిలో ఒక అసంతృప్తి ఉంటుంది, సత్యాన్వేషణ ఉంటుంది, సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి వారికి భౌతికపరమైనటువంటి విషయాల పట్ల, వస్తువుల పట్ల కొన్నాళ్ళు ఎంజాయ్మెంట్ ఉన్నా కానీ తర్వాత దాని పట్ల విముఖత వచ్చి వైరాగ్యాన్ని డెవలప్ చేసుకుని సత్యం తెలుసుకునేటువంటి మార్గంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. అలాగే వైవాహికపరమైన విషయాలు చూసినప్పుడు కూడా కేతు యొక్క పాత్ర మనం తప్పకుండా అనలైజ్ చేయాలి. కేతు వివాహానికి సంబంధించినటువంటి స్థానాన్ని, గ్రహాన్ని కనుక ప్రభావితం చేస్తుంటే వారి యొక్క మ్యారేజ్లో తీవ్ర పరిణామాలు అనేవి ఉంటాయి. ఘర్షణ ఉంటుంది, వైలెంట్ ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటాయి. మనం వింటుంటాము, భార్యాభర్తలు ఎవరో ఒకరు ఇంకొన్ని కొంత వైలెంట్ యాక్షన్ తీసుకోవడము, చంపడం కావచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ కేతు యొక్క పాత్ర తప్పకుండా ఉండి తీరుతుంది. ఘర్షణ, ఒకరినొకళ్ళు తిట్టుకోవడము, కొట్టుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కేతు పాడయ్యి మ్యారేజ్ని కనుక ఇంపాక్ట్ చేస్తూ ఉన్నట్టయితే. అలాగే కేతువు ఫారిన్ కంట్రీస్ని, ఫారిన్ కల్చర్ని రిప్రజెంట్ చేసేటువంటి గ్రహం కాబట్టి ఫారినర్ని పెళ్లి చేసుకోవడము, అంటే పూర్తిగా సంస్కృతి, దేశము అన్ని వేరు ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి కూడా ఇస్తాడు. ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే కేతు యొక్క అనుగ్రహం చాలా తప్పనిసరి. వారికి చాలా ఫారిన్ లాంగ్వేజెస్ వచ్చి ఉంటాయి, వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవాలని. అలాగే కొత్త లాంగ్వేజ్ చాలా ఈజీగా కూడా నేర్చుకుంటూ ఉంటారు కేతు కనుక బలంగా ఉన్నట్టయితే. 3rd హౌస్లో, 2nd హౌస్లో ఇటువంటి స్థానాల్లో. ఇక కేతువు
కుజుడితో ఉన్నాడు అంటే అర్థము వారి యొక్క దూకుడు ప్రవర్తన వల్ల చాలా సమస్యలను వాళ్ళు కొని తెచ్చుకున్నారు పాస్ట్ లైఫ్లో. ఇప్పుడు కూడా అవి కంటిన్యూ అవుతాయి. కాబట్టి అటువంటి నేచర్ మార్చుకోవాల్సి ఉంటుంది. వారి యొక్క ఇంపల్సివ్ డెసిషన్స్ అంటాం, అంటే అనుకున్న తడవగానే నిర్ణయాలు తీసుకోవడము, ఇటువంటి ఒక నేచర్ వల్ల చాలా తీవ్ర సమస్యలు అనే వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్లే చాలా సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు కూడా. ఇక కేతువు కనుక గురువుతో కలిసి ఉన్నట్టయితే, పాడైనట్టయితే వారికి ఎప్పుడు కూడా జీవితంలో స్థిరత్వం అనేది ఉండదు. దాని గురించి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ వారు అనుకున్న స్థాయిలో, అనుకున్నంత టైంలో వారు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేరు. దానికి కారణము వారు ఇంతకుముందు జన్మలో కూడా దైవదూషణ, పెద్దల్ని దూషించడము, వాళ్ళని అవమానించడము, అగౌరవపరచడము, గురువుల్ని, తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని, ఇటువంటి వాళ్ళని అవమానించారు అని అర్థము. అందువల్లనే వారికి ఈ జన్మలో ఎప్పుడూ కూడా వారి జీవితంలో డొమెస్టిక్ పీస్ అంటాం, అంటే గృహ సౌఖ్యం అది తక్కువగా ఉంటుంది. సంతానం నుంచి సమస్యలు, డబ్బు ఎప్పుడూ నిలబడదు. ధనం సంపాదించేటువంటి తెలివితేటలు, నైపుణ్యం ఉన్నా కానీ వారు సంపాదించలేకపోతారు. ఎప్పుడు కూడా వితండవాదం చేస్తూ, అందరినీ విమర్శిస్తూ, ఈ విధంగా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వెళ్ళకుంటూ వారి దగ్గరికి ఎవరైనా రావాలంటే కూడా భయపడే విధంగా ఉంటారు. అందుకే గురుకేతువులు కలిసి ఉన్నారు అంటే ఎప్పుడూ కూడా పెద్దల్ని గౌరవించడము, ఎవరిని విమర్శించకుండా ఉండడము, దైవ సందర్శన చేసుకుంటూ ఉండడం, ఇలాంటివి చేసినట్టయితే మనం చేసినటువంటి పాస్ట్ లైఫ్ కర్మలు కరెక్ట్ చేసుకుంటున్నాము అని అర్థం. అప్పుడు కేతువు పాజిటివ్ అవుతాడు. శుక్రుడితో కనుక కేతు ఉన్నాడు అంటే అర్థం పాడయ్యి పాస్ట్ లైఫ్లో స్త్రీని ఎవరినో మనం మోసం చేశాము, వారికి తీరని వేదన కలిగించాము. అందుకే వారికి ఈ జన్మలో మ్యారేజ్ అవ్వదు. అయినా కానీ వచ్చినటువంటి భార్య మోసం చేసి వెళ్ళిపోవడము, భార్య వల్ల తీవ్రమైనటువంటి మనోవేదన కలగడము, ఇలాంటి రిజల్ట్స్ అన్నీ ఉంటాయి. శనికేతులు కనుక కలిసి ఉన్నట్టయితే అధర్మం మీద ఎక్కువగా ఇష్టం ఉండడము, పాస్ట్ లైఫ్లో దానికి సంబంధించినటువంటి జీవన వృత్తిలో ఉండడము, అనైతికమైనటువంటి అధార్మికమైన పనులు చేసి సొసైటీలో ఒక స్థాయికి చేరుకోవాలనుకోవడము, ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ ఉండడం వలన వారికి ఈ లైఫ్లో శనికేతులు కలిసి ఉండి పాడైనప్పుడు ఎప్పుడూ కూడా జీవన పోరాటం అనేది ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఏ పని సాధించాలన్నా చాలా కష్టపడాల్సి ఉంటుంది. తనందరూ వ్యతిరేకించేటువంటి మనుషులు ఉంటారు తన చుట్టూ, తన ఫ్యామిలీలో, తన బంధువర్గంలో. తనకి ఉత్తమమైనటువంటి విలువలు ఉన్నా కానీ ఎవరు అర్థం చేసుకోలేనటువంటి మనుషుల మధ్యలో ఉంటాడు. అంటే పాస్ట్ లైఫ్లో వారు కొంత పాపకర్మలు చేసిన రియలైజ్ అయ్యి దానికి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకున్నట్టయితే ఈ జన్మలో ఒక మిడిల్ ఏజ్ దాటే వరకు కూడా ఎప్పుడూ కూడా కష్టాలతో పోరాడుతూ, మానసికంగా ఒంటరిగా ఫీల్ అవుతూ అలా లైఫ్ను లీడ్ చేసి తర్వాత లేట్ ఏజ్లో వరకు జీవితంలో స్థిరత్వం అనేది వస్తుంది. ఈ విధంగా కేతువు పాడే జాతకంలో ఉన్నాడు అంటే మనం దాన్ని కొంత నిశ్చితంగా పరిశీలించి ఎటువంటి పొరపాటు చేశాము అనేది అర్థం చేసుకుని ఆ పొరపాటుని ఈ జన్మలో చేయకుండా ఉండడం అనేది కేతు ఇచ్చేటువంటి మెసేజ్. కేతు యోగిస్తే కూడా చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. 5th హౌస్లో కేతు ఉండి యోగించినట్టయితే వారికి మంత్ర సాధన మీద ఆసక్తి ఉంటుంది. ఆసక్తి ఉండడమే కాదు, వారికి గురువు వచ్చి మంత్రోపదేశం చేయడము, దాన్ని సాధన చేసుకుంటూ ఉండడము, మంచి డివైన్ ఎక్స్పీరియన్సెస్ని పొందడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. 5th హౌస్లో కేతు, పంచమారూఢంలో కేతు, పత్రకారకతో కేతువు, భాగ్యారూఢంలో కేతువు, ఇవన్నీ కూడా కేతువు యొక్క డివైన్ ఆస్పెక్ట్ని పెంచి పోషించేటువంటి కాంబినేషన్స్ ఇవి. అంటే ఆ జీవుడు యొక్క డివైన్ లైఫ్ అనేది ఇంకా ఇంకా మెరుగుపడుతుంది ఈ జన్మలో. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది కేతువు కనుక యోగించినట్టయితే. కేతువు యోగిస్తే చాలా సడన్గా కేతు మహాదశ రాగానే సడన్గా వారికి లైఫ్లో ఒక లైమ్లైట్ అనేది రావడము, ఒక పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్, వారి యొక్క ప్రతిభ కావచ్చు, వారి వృత్తిలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు కేతువు. కేతువు వచ్చాడు అంటే అర్థము నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా ఆ 7 సంవత్సరాల్లో ఆ రిజల్ట్స్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి అకౌంట్ని సెటిల్ చేస్తాడు కేతువు. అది కేతువు మహాదశ వస్తుంది అంటే దాని అర్థం. కాబట్టి నెగిటివ్గా ఉన్నాడంటే పూజలు, రెమెడీసు, దేవాలయ సందర్శనం ఇవన్నీ ఒక ఎత్తు. తను చేసిన తప్పులు ఏంటి అని తెలుసుకుని దాన్ని ఈ జన్మలో చేయకుండా ఉండి తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద రెమెడీ. ఆ మెసేజ్ ప్రాథమికంగా ఇస్తూ ఉంటాడు కేతు తన యొక్క మహాదశలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.